హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సముద్రంలో చేపలు అన్నిటిలోని రారాజు అంటారండి. అదేనండి వంజరం చేప. ఈ వంజరం చేప మొన్న మనం పులుసు పెట్టాం కదా, ఈరోజు ఇగురు పెడదాం. ఫ్రైలా చేద్దామండి, దగ్గరికి ఇగురులా చేద్దాం. ఈ వంజరం అయితే మాత్రం చేపల చాలా బాగుంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాన్ వేడెక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోవాలండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం పొడవుగా కోసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపించుకున్నామండి. ఈ 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి. ఈ 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేవాక వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేపించుకుంటే బాగుంటుంది. అలాగే ఇవి బాగా వేగాలంటే కాస్త ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కారం కూడా 1 స్పూన్ వేసుకుంటే 1 స్పూన్నర సరిపోతుందండి. కొద్ది వేసుకున్నాం. ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఉప్పు కారాలే ముఖ్యమండి. ఈ చేపల పులుసుల కన్నా, చేపల ఫ్రైల కన్నా, ఎక్కువ కన్నా ఉప్పు కారాల్లోనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ వంజరం చేప అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఈ చేపని ఒకసారి తిన్నారంటే అస్సలు వదలరండి, అంత టేస్ట్గా ఉంటుంది ఈ వంజరం చేప. ఇగురు అయితే చాలా బాగుంటుంది. పులుసు కూడా బాగుంటుంది. కాకపోతే చాలామంది ఎక్కువ ఇగురే ఇష్టపడతారు. అందుకనే మనం ఇప్పుడు ఇగురు వండుతున్నాం. మనకి పులుసు కావాలంటే పులుసు కూడా మనకి ముందుసారి చేసామండి. ఆ పులుసు కూడా కావాలంటే మనకి ఐకాట్లో పెడతాం, చూడండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలతో పాటు ఈ చేపను కూడా బాగా వేపుకోవాలండి. ఇలా వేపడం వల్ల ఏంటంటే ఈ చేప మంచి గట్టిగా ఉంటుందండి. చేప ఎక్కడ పిసికిడి అవ్వదు. చేప కూడా ఇడిపోతుందని భయం ఉండదు. ఈ గట్టిగా ఉండడం వల్ల మనం గరిటె పెట్టి కలిపినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ చేపను బాగా వేపుకున్నాం కదా, ఇప్పుడు దీనికి కాస్త మసాలా పొడి కూడా యాడ్ చేస్తాం. ఓకే, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. ఇది గరం మసాలా వేసే కూడా మనం బాగా వేపుకోవాలి. మనం చేపను ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుందండి చేప. చూసారా, బాగా వేగింది. ఇప్పుడు మనం 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదండి. 1/2 గ్లాసు అంటే ముక్క ములిగినట్టు ఉంటే సరిపోతుందండి. ఆ వాటర్ కూడా ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా చేప, ఆ పచ్చి కూడా పోద్ది. అలాగే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూసారా, 5 నిమిషాలు అయింది. అలా మనం మన దగ్గరికి అయ్యేలా ఉండాలంటే ఇంకొక 5 నిమిషాలు, ఇంకా వాటర్ అనిపిస్తుంది కదా, ఇంకొక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇదేనండి మనం చేపల ఇగురు. ఈ చేపల ఇగురు అయితే ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలండి. ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చేపకి. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి చేపలు అయితేనే. ఈ వంజరం తొనల కింద ఇడిపోతుంటుందండి చేప. ఈ చేపలోని చాలా మనకి కావలసిన ఒమేగా 3 ఫ్యాట్స్ ఇవన్నీ కూడా లభిస్తాయి. సముద్ర చేప కదండి, టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి, రుచి మాత్రం అదిరిపోద్ది. అలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఏ చేపల పులుసు అనేది సరే కొద్దిగా లో ఫ్లేమ్లో, ముందు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో అలా ఉడికించుకుంటే మాత్రం టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మా ఛానల్లో ఎంతసేపు చూసినందుకు మీకు ధన్యవాదములు. అలాగే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేద్దామండి. సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. చేప చూసారా, ఇలా దగ్గరగా అయిపోవాలి మనకి. అంటే ఇగురు అనమాట. ఇగురు కాకుండా పులుసుగా, మామూలుగా పులుసు లేకుండా ఇలా దగ్గరగా అయిపోతేనే దీని టేస్ట్ అదిరిపోద్ది అనమాట. మనం పులుసు పెట్టుకున్నాం కదండి, అందుకని ఈరోజు మీకు ఇగురు పెట్టి చూపించాను. ఫ్రెండ్స్, ఎంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి చెప్తున్నాను, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.